मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారంను గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ ప్రేమ పూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా మన ప్రియతముడు ఆయనతో సహజీవనం సాధించే మహత్ భాగ్యాన్ని మనందరికీ కలుగజేశాడు. అందుచేత ఆ సనాతనునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున 100,000 కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాము. ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్ర 11వ భాగాన్ని 4656వ పేజీలో మీద పేర చదివి ఆ వివరాలు తెలుసుకొని ఆపుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పేర ఈ విధంగా మానవుల మధ్యకు అన్న పేర నుంచి శ్రీబాబు చదువుతారు. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. ఈ విధంగా మానవుల మధ్యకు మానవునిగా దిగి వచ్చిన ఆ భగవంతుడే తనను తాను అవతారుడునని ప్రకటించుకున్నప్పుడు తానెవరి కోసం అత్యంత ప్రేమతో తన సర్వోన్నతమైన స్థాయి నుండి నిమ్న స్థాయికి దిగి వచ్చాడో ఆ మానవుల చేతిలోని చిత్రహింసలు, వేధింపులు పొంది తీవ్రమైన అవమానానికి, నిందారోపణలకు గురి అవుతాడు. అవతారునిగా భగవంతుని ఆవిష్కరణను మానవులు నిందించడం ద్వారా అనంత శాశ్వత స్థితిలోనున్న భగవంతుని అస్తిత్వాన్ని పరోక్షంగా ధ్రువపరిచిన వారు అవుతున్నారు. ఈ తేడాలో పూర్ణావతారాలు 3: శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మెహర్ బాబా. ఈ 3 పూర్ణావతారాలు. మరి మెహర్ బాబా తన యొక్క ఈ చరిత్రలో తానెవరి కోసం అత్యంత ప్రేమతో తన సర్వోన్నతమైన స్థాయి నుండి నిమ్న స్థాయికి దిగి వచ్చాడు ఆ మానవుల చేతిలోనే చిత్రహింసలు, వేధింపులు పొంది తీవ్రమైన అవమానానికి, నిందారోపణలకు గురి అవుతాడు అని అనడం జరిగింది. శ్రీరామచంద్రుడిని అయోధ్యాపతి, సకల గుణాభిరాముడు, ఏకపత్నీయుడు, భక్తవత్సలుడు, ప్రధానరంజకంగా పాలించినటువంటి చక్రవర్తి. అటువంటి చక్రవర్తిని ఒక సాకరి వాడు సీతమ్మ వారి యొక్క పరిస్థితిని, అంటే ఆమె రావణుడి దర్శాలలో ఉన్నదని, అటువంటి ఆవిడ తీసుకొని వచ్చాడని ఒక దురదృష్టకరమైన సంభాషణ చేస్తే అయోధ్య వాసులంతా కూడా దాన్ని వ్యతిరేకించారు. కానీ పరోక్షంగా ఆ సాకలి వారి ద్వారా ఆ నిందలను అనుభవించేటట్టు చేసుకున్నది ఎవరు? మళ్ళీ ఆ శ్రీమన్నారాయణమూర్తి, ఆ శ్రీరామచంద్రుడే. అలాగే శ్రీకృష్ణుడికి రాయబారం కోసం ఆ కౌరవుల కొలువుకి వెళ్తే
చాలా హీనంగాను చాలా హేయంగాను మాట్లాడారు. అదంతా వాళ్ళు చేశారంటే కాదు, ఆయనే చేయించుకున్నాడు. ఇప్పుడు మెహర్ బాబాకు కూడా చాలా మంది ఎంఎస్రాని అనే ఒక ఆయన పేరున్నటువంటి ఆయన బంధువు, అలాగే మరికొందరు ఒకరిద్దరు ముగ్గురు ఫారినర్స్ ఇలా ఆయన్ని అవమానం చేశారు. ఇవన్నీ ఆయన కావాలని వాళ్ళ చేత అలా చేయించుకున్నాడు. ఎందుకు చేయించుకుంటాడు? ఎందుకు అవమానానికి గురవుతాడు? అలా అవతారుడు నిందింపబడడం ద్వారా మానవుడి చేత అనంత శాశ్వత స్థితిలోనున్న భగవంతుని అస్తిత్వాన్ని పరోక్షంగా ధృవపరిచిన వాడు అవుతాడు. చిన్న ఉదాహరణ భౌతికులు అని చెప్తారు మీకు. అంటే ఈ ముగ్గురు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ అవతారం, మెహర్ బాబా, వీళ్ళ ముగ్గురు పూర్ణావతారాలు. కానీ ఇప్పుడు ఆయన ఆ మాటకి ఒక విధంగా మరో ఉదాహరణ నేను చెప్తాను. ఒక క్లాసులో ఒక తెలివైన వాడు ఉన్నాడు అనుకోండి, ఆ ఆడికున్న తెలివితేటలు ఎవరికి ఉండవు, వాడికి వచ్చిన మార్కులు ఎవరికి రావు, వాడికి అందరూ ఇష్టపడతారు. వాడి మీద లేనిపోయి చాలీలు చెప్పి వాడిని ఉపాధ్యాయుల దగ్గర చెడ్డచేద్దామని, తోటి బాలుడి దగ్గర చెడ్డచేద్దామని చూస్తారు. ఇదంతా వాడు చేయించుకున్నదా అంటే అక్కడ వాడు చేయించుకున్నదే, కానీ వాడు దాన్ని పట్టించుకోడు. చదువు మీద శ్రద్ధ ఉన్న విద్యార్థి దాన్ని పట్టించుకోడు. అలాగే విశ్వ కార్యక్రమం మీద, తన విశ్వమానవ కార్యక్రమం మీద శ్రద్ధ ఉన్నటువంటి అవతార పురుషుడు కూడా, అంటే ఆ బాలుడికి అవతార పురుషుడికి సామీప్యం ఉందని కాదు దాని అర్థం. ఆ బాలుడిలో కూడా ఆయన ఉన్నాడు కదా, మనం లేవు కదా. అందుచేత మీకు ఈ రెండు ఉపమానాలు మీరు జ్ఞాపకొచ్చుకోండి. ఎవరైనా ఎందుకులాగా, ఎందుకు అవమానింపబడాలి, ఆ అవసరం ఆయనకి ఏమిటి అని మీరు అనొచ్చు. సమకాలీన ప్రపంచంలో నేను అవతారుణ్ణి అని ఎవరైనా ప్రశ్నిస్తే అంతకుముందే ప్రజల చేత మెప్పు గొప్పలు పొందుతున్నటువంటి ఉంటారు కదా మరి కొంతమంది ఆధ్యాత్మిక తత్పరులు, వాళ్ళు ఆయన్ని ప్రజల మధ్య ఒక విధంగా ఇంకో విధంగా చిత్రీకరించి ఆయన యొక్క ఆ దైవత్వాన్ని కించపరుద్దామని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నమే ఆయనకి ఇంకా ఏం చేస్తుంది, అస్తిత్వాన్ని అంటే ఆయన యొక్క ఉనికిని పరోక్షంగా ధ్రువపరచడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఐదో వెళ్దాం. నెక్స్ట్ చదువుతున్నాం. శాశ్వతుడు, అవిభాజ్యుడు, అనంతుడు అయిన భగవంతుడు ఎప్పుడు ఒక్కడే. కావున ఆ భగవంతుని అవతారం కూడా ఎల్లవేళలా ఒక్కటే. అనగా ఎప్పుడూ ఆ అవతారుడే అవతరిస్తాడు. అనంతుడైన ఆ భగవంతుడు అవతారునిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా, పురాణ పురుషునిగా, సర్వోన్నతునిగా పురుషు రూపంలో అవతరిస్తాడు. శాశ్వతంగా ఒక్కడే అయిన ఈ అవతారుడే కాలానుగుణంగా వివిధ కాలాల్లో, వివిధ మానవ రూపాల్లో, వివిధ నామాలతో విభిన్న ప్రదేశాలలో జన్మిస్తాడు. మానవ జాతిని అజ్ఞాన తిమిరం నుండి ఉద్ధరించి భ్రాంతిమయమైన సంఖ్యల నుండి విముక్తిని పొందేందుకు వారికి సహాయపడే నిమిత్తం భగవంతుడు ఒకే సత్యాన్ని విభిన్న కోణాల్లో మరియు వివిధ భాషల్లో బహిర్గతం చేసేందుకు మానవునిగా అవతరిస్తాడు. ఈయన అవతార పురుషుని యొక్క రాకని కూడా ఎలా మనకు చెప్తున్నాడు, ఎప్పుడు ఎవడైతే అవతార పురుషుడిగా ముందు వచ్చి ఉన్నాడో ఆ భగవంతుడే అనంతుడిగా, అవతారునిగా, లక్ష్యగా, ప్రవక్తగా, పురాణ పురుషునిగా, సర్వోన్నతునిగా పురుష రూపంలో అవతరిస్తాడు. అంటే ఇప్పుడు ఒక్కడే వస్తాడు. మహావిష్ణువే అవతారాలు దాల్చడానికి ఒక విధంగా ఈ మహా ప్రపంచంలో నిర్ణయింపబడ్డాడు. అందుచేత కాలానుగుణంగా ఆయనే అవతరిస్తాడు. ఆయన యొక్క చొరవ వల్లే, ఆయన యొక్క ప్రేరణ వల్లే ఆయనకి వ్యతిరేకత,
ఆయన మీద దేని ప్రసంగాలు, ఆయన్ని ప్రజల మధ్య చులకన చేద్దామనే భావన, ఇవన్నీ కూడా ఆయనే వాళ్ళ చేత చేయించుకుంటాడు. ఇది గ్రహించండి. నెక్స్ట్ కింద మానవ జాతితే బాగా గుర్తింపు పొంది ఆరాధింపబడ్డ అవతారాల్లో జొరాస్టర్ అవతారం చాలా ముందటిది. ఇది రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మదుల కంటే ముందటి అవతారం. వేలాది వత్సరాలకు ముందే జొరాస్టర్ సత్యం యొక్క సారాన్ని మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతలు అనే 3 ప్రాథమిక సూత్రాల ద్వారా ప్రపంచానికి అందించాడు. ఈ ప్రాథమిక సూత్రాలు గతంలోనూ వర్తమానంలోనూ ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రతి అవతార కాలంలోనూ అవతారుని ద్వారా విశదపరచడం జరుగుతూనే ఉంది. తద్వారా అవతారుడు మానవ జాతిని భౌతిక దృష్టికి అతీతమైన రీతిలో సత్యం వైపుకు నడిపించడం జరుగుతుంది. మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి చేతలు అనే ఈ ప్రాథమిక సూత్రాలని ఆచరణలో పెట్టడం అనుకున్నంత సులభం కాకపోయినా ఆచరించడం మాత్రం అసాధ్యం కాదు. కానీ ఒక పక్క ప్రాణాలని నింపుకుంటూ మృత జీవనాన్ని ఆచరించడం ఎంతటి అసాధ్యమైనదో తోస్తుందో, ఈ ప్రాథమిక సూత్రాల్ని నిజాయితీతో తూచా తప్పకుండా ఆచరించడం కూడా అంతే అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో సాధువులు, మహాత్ములు, మహాపురుషులు, మహర్షులు అంటే సెయింట్స్, యోగులు, వలీలు, ఋషులు అసంఖ్యాకంగా ఉన్నారు. అయితే వారిలో అసలు శిశులైన వారి సంఖ్య బహు తక్కువ. అటువంటి నిజాయితీ గల అతి కొద్ది మంది వారి ఆధ్యాత్మిక ప్రతిపత్తిని బట్టి ఒక ప్రత్యేక శ్రేణిగా వ్యవహరింపబడతారు. ఈ ప్రత్యేక శ్రేణిలోని వారు అటు సాధారణ మానవ స్థాయిలోనూ ఉండరు, ఇటు ఉన్నతోన్నత స్థాయిలోనూ ఉండరు. నేను మహాత్ముడును కాను, మహాపురుషుణ్ణి కాను, సాధువును కాను, లేదా మహర్షిని కాను. అలాగే యోగి, బలీని కూడా కాను. సంపదలను ఆశించి లేదా ఉన్న ఆస్తిపాస్తులను కాపాడుకోవాలని, ఈతి బాధల నుండి ఉపశమనాన్ని పొందాలని గాని, తమ ప్రాపంచిక కోరికల పరితృప్తికై నన్ను ఆశ్రయించే వారికి నేను మరొకసారి ప్రకటిస్తున్నాను, నేను సాధువు, మహర్షి, మహాత్ముడు, మహాపురుషుడు లేదా యోగిని కాదు. ఇట్టి వరాలను నా నుండి పొందాలనుకుంటే వారికి నిరాశ కలుగక మానదు. అయితే పైకి కనిపించే ఇట్టి నిరాశయే చివరకు వారిలోని ఐహిక వాంఛలన్నీ పారమార్థికంగా పరిణితి చెందేందుకు తప్పక ఒక సాధనమవుతుంది. సాధువులు, మహర్షులు, యోగులు మరియు ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో మధ్య మార్గంలో ఉన్నవారు మహత్తులు చేయగలరు, చేస్తారు కూడా. అట్టివారు తమ సహాయాన్ని, ఉపశమనాన్ని ఆశించి ఆశ్రయించిన వ్యక్తుల క్షణికమైన భౌతిక వాంఛల్ని మహత్తులు ప్రదర్శించి తృప్తిపరుస్తారు. అందువల్ల నేను సాధువును, మహర్షిని, యోగిని, మహాపురుషుడును, వలీని కానట్లయితే మరి నేనెవరిని అనే ప్రశ్న ఉదయిస్తుంది. అయితే నేనొక మామూలు మానవుడినైనా అయి ఉండాలి, లేదా ఉన్నతోన్నతుడినైనా అయి ఉండాలి అనే తలంపు సహజంగానే కలుగుతుంది. కానీ నేనొక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాను. మహాప్రస్థానంలోని అసలు శిశులైన సాధువులు, మహర్షులు, యోగులు మరియు ఇతరులు ఉండే మధ్యమ స్థాయిలోని వారిలో ఒకరిగా మాత్రం నన్ను చేర్చడానికి వీలు లేదని మరీ చెబుతున్నాను. నేను కేవలం సాధారణ మానవుడినే అయితే నా శక్తి సామర్థ్యాలు పరిమితంగానే ఉంటాయి కదా. ఒక మామూలు సాధారణ మానవుని కంటే నేను ఏ విధంగానూ గొప్పవాణ్ణి కాను. ఒకవేళ ప్రజలు
నన్ను ఒక సాధారణ మానవునిగానే స్వీకరిస్తే మహత్తుల వంటి మానవాతీత సహాయాన్ని గాని ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని గాని నా నుండి ఆశించకూడదు కదా. అలా తమ కోరికల పరితృప్తికై నన్ను ఆశ్రయించడం నిరర్ధకమైన విషయమే అవుతుంది. అలా కాకుండా ఒకవేళ నేను సాధారణ మానవ స్థాయికి అతీత మానవుడినైతే మరియు సాధువు ఋషుల స్థాయికి కూడా అతీతుడినైతే తప్పనిసరిగా నేను ఉన్నతోన్నతుడినే అయి ఉండాలి. అటువంటప్పుడు మీ మానవ మేధస్సును మరియు పరిమిత మనస్సును ఉపయోగించి నా స్థాయిని నిర్ణయించడం, ఇహపరమైన తుచ్చ వాంఛలతో నన్ను ఆశ్రయించడం వట్టి అవివేకమే. అంతకన్నా అజ్ఞానం మరొకటి ఉండబోదు. ఎందుకంటే ఎంతటి మేధా పరిజ్ఞాన కసరత్తులైనా నా విధానాన్ని గ్రహించడం గాని నా అనంత స్థితిని నిర్ధారించడం గాని చేయలేవు. నేను ఉన్నతోన్నతుడినే అయితే నా ఇచ్చయే శాసనమవుతుంది. అట్టి శాసనాన్ని నా వాంఛితమే నడిపిస్తుంది. నా ప్రేమయే విశ్వాన్ని సంరక్షిస్తుంది. మీరు బాహ్యంగా ఎదుర్కొనే విపత్కర పరిస్థితులు, తాత్కాలికమైన ఈతి బాధలు ఇవన్నీ కూడా అంతిమంగా మీ మేలును ఆశించి మీ యందు నాకు గల ప్రేమ నుండి జనించినవే. అందువల్ల మీ కష్టాల నుండి మీకు విముక్తి కలిగించాలని నన్ను కోరడం ప్రాపంచిక సంబంధమైన మీ కోరికలను నేను తీర్చాలని ఆశించడం అన్నది అసాధ్యాన్ని సుసాధ్యం చేయమని కోరినట్టే. అంటే మీ మేలును ఆశించి మీకోసం నేనేది నిర్దేశించానో దాన్ని రద్దు చేయమని కోరడమే. యథార్థంగా మీరు మీ ప్రియతమ బాబాను నిండు విశ్వాసంతో ఉన్నతోన్నతుడిగా స్వీకరించినట్లయితే దానికి తగినట్టుగా మీ కోరికల సాఫల్యానికై ప్రాకులాడడానికి బదులు మీ జీవితాన్నే ఆయన పాదాల చెంత కోట్లాది జన్మల జీవితాలని ఆయనకు అర్పించిన క్షమించాలి ఆయన పాదాల చెంత అర్పించడం సముచితమైనదిగా తెలుసుకోండి. ఒక్క జీవితాన్నే కాదు, కోట్లాది జన్మల జీవితాలని ఆయనకు సమర్పించిన ఉన్నతోన్నతుడైన బాబా పాదాల చెంత అది ఒక చిన్న త్యాగం మాత్రమే. దారి తెన్నులు తెలియని పలు ఇరుకు సందుల గుండా సాగే ఉద్భుతప్రాయమైన మీ జీవిత ప్రయాణంలో బాబా యొక్క అపారమైన ప్రేమ ఒక్కటే తిరుగులేని ఖచ్చితమైన మార్గదర్శి కాగలదు. ఇక్కడ ఒక అనుమానం రావచ్చు. యథార్థంగా మీరు మీ ప్రీతమ బాబాను మీ కోరికల సాఫల్యానికి అభిలాడడానికి మీ ఒక్క జీవితాన్నే కాదు కోట్లాది జీవితాలు ఆయనకి అనిపించినా దాంతో సద్దులకుండా సాగే ఉద్భుత మీ జీవిత ప్రయాణంలోని మీ 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 అని బాబా అంటుంటే మనం ఉన్నాము అనుకోగలరు. ఆ మీ 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 అన్నటువంటి ఆ సంబోధన మానవ రూపంలో ప్రయాణం చేస్తున్నటువంటి భగవంతుడికి అంటున్నాడు ఆయన. యథార్థానికి మనం లేవు. ఎవరైనా ఈ పేర చదివిన పరమానం వస్తుంది. వీరు లేరంటున్నారు. మరి దగ్గర మీ మీ అని మనం ఎవరిని సంబోధిస్తున్నాడని ఆయన్నే సంబోధిస్తున్నాడు. ముందుకెళ్ళాను. ఎవరైతే తమ సర్వస్వాన్ని అనగా తనువు, మనస్సు మరియు ఇతర సంపదల్ని వాటిని ఏదో ఒకనాటికి ఎలాగూ వర్జింపవలసిందే ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించి నాకు అర్పిస్తారో అట్టివారు నన్నే విధంగానూ బద్ధుణ్ణి చేయలేరు. శాశ్వతమైన దివ్యానందం అనే నిధిని పొందాలంటే క్షణభంగురమైన వస్తు సంపదను తప్పనిసరిగా వర్జించాలని వారు అర్థం చేసుకొని తత్కారణంగా వాటిని నాకు అర్పిస్తారు. అయితే వారి సమర్పణ వెనుక మరింత ఘనమైన లబ్ధి పొందాలి అనే కోరిక దాగి ఉంది కనుక వారి అర్పణ పరిపూర్ణమైనది కాజాలదు. పెద్ద మనిషి ఉంటుందండి, శాఖలు ఉంటాయండి. అనేకమైనటువంటి వీటిల్లో అది పెరిగిపోయి పెద్దగా భూమిని ఆక్రమిస్తుందండి. దానికి ఎన్ని ఆకులు దేవుడు ఎక్కలేదండి. కానీ దాని వేరు ఎక్కడ ఉంటుందండి? భూమిలో ఉంటుంది.
ఆ మహామగ్ని వృక్షం యొక్క వేరు ఈ బయటికి రమ్ముతున్నది ఇంత మహా వృక్షానికి కారణం. అయితే ఏ ఆకు ఏ కాండానికి ఆ కాండం, ఏ ఊడకి ఆ ఊడ, నేను వేరు అనే భావంతో దానికి ముందుకు చేసేదా ఉండదు. ఎందుకు? దానికి సమస్తం వేరు నుంచి అందుతుంది కనుక. అలాగే మనకి కూడా, అంటే మానవ రూపంలో ఉన్న భగవంతుడికి కూడా ఒక యుగాల నుంచి అవతరణం అనేది ఒక విధంగా అవసరమై మానవ ఉద్ధరణ కోసం, ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఆయనకు అవసరమైంది. అంతేత ఇది యుగాలుగా ఆయన మానవ రూపం ధరించి వస్తూ ఉన్నాడు. ఆ వస్తున్నవాడు ఉన్నది నేను ఒక్కడనే అంటున్నాడు, కానీ మనం తెలుసుకోకుండా మనం ఉన్నాం అనుకుంటున్నాము. అందువల్ల ఈ హైస్టైలో మనకి చాలా అద్భుతమైనటువంటి ఒక చక్కని వెలుగునిచ్చాడు ఆయన. ఆ వెలుగులో మనం ప్రయాణం చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉన్నాము మా సంబంధించి ఉన్నాయి అన్న భావాన్ని తొలగించుకోకపోతే పూర్తిగా మనం బాబా ప్రేమకు దూరం అయితే ప్రమాదం ఉంది. అంచేత దయచేసి అందరూ ఆయన మీరు అంటున్నారని మేము అనే భావాన్ని తెచ్చుకోవచ్చు. ముందుకెళ్ళినా మీరంతా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేనే గనుక ఉన్న తోడనటనే అయితే నా పాత్ర యొక్క ధర్మాన్ని అనుసరించి నేను మీలో నుండి మీ కోరికలను, వస్తు సంపదను పూర్తిగా తొలగించి వేయాలి. అలాగే మీ కోరికలను తీర్చే బదులు వాటిని సమూలంగా హరింపజేసి మిమ్మల్ని వాంఛారహితులుగా తీర్చిదిద్దాలి. సాధువులు, మహర్షులు, యోగులు, వలీలు మీరు కోరుకున్నవన్నీ ఇవ్వగలరు. కానీ నేను మీ కోరికల్ని హరించి మిమ్మల్ని మమకారము నుండి, అజ్ఞాన బంధనాల నుండి విముక్తుల్ని చేస్తాను. నేను మీ నుండి స్వీకరించేవాడినే గాని మీరు ఏది కోరితే దాన్ని ఎలా కోరితే అలా ఇచ్చేవాడిని మాత్రం కాదు. ఇది అండర్లైన్ చేసుకోండి. క్లియర్గా బాగా చెప్తున్నాను. నేను నీ కోరికలనే హరించి, అంటే హరించడం అంటే లేకుండా చేయడం, మమకారాల నుండి, అజ్ఞాన బంధనాల నుండి. మమకారాలంటే నా వాళ్ళు, నాకు చెందిన వాళ్ళు, నా బంధువులు అనేటటువంటి ధోరణ మమకారాలు. అజ్ఞాన బంధనాలు, వీళ్ళంతా నా స్నేహితులు, వీళ్ళంతా నా శ్రేయోభిలాషులు, ఇవన్నీ అజ్ఞాన బంధనాలు. వాటి నుండి మిమ్మల్ని విముక్తుల్ని చేసి మీ నుండి నేను స్వీకరించేవాడినే గాని మీరు ఏది కోరితే దాన్ని ఎలా కోరితే అలా ఇచ్చేవాడిని మాత్రం కాదు. ఖచ్చితంగా చెప్పారు బాబా ఇక్కడ హైస్టర్డే మెసేజ్ లో. మీరు ఏది కోరితే, ఎలా కోరితే దాన్ని ఇచ్చేవాడిని కాదు. అందుకే మనకి కష్టాలు ఎక్కువైపోతున్నాయి. అందరూ కోరుతున్నాం. ఇంతవరకు బాబాని కోరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్కడ కనబడ్డు మనకి. మరి మనం అలాగా ఆయన మీద ఒత్తిడి తెస్తుంటే ఆ ఒత్తిడి దివ్య ప్రణాళికలు అది ఉండనప్పుడు అది మన మీదే మళ్ళీ తిరిగి ప్రభావం చూపిస్తుంది. మన కోరికలే మన మీద ప్రభావం చూపిస్తాయి. మనల్ని అనేక రకాలుగా బాధలకు గురి చేస్తాయి, అనేక రకమైన ఆలోచనలకు గురి చేస్తాయి, అనేకమైనటువంటి ప్రయత్నాలకి ఉద్యుక్తం చేస్తాయి, అనేక విధాలుగా భగవంతుడిని నిందించే పరిస్థితి కూడా తెస్తాయి. ఇవన్నీ మన కోరికలే. కాబట్టి మిత్రులారా, బాబాని ఏది కోరవద్దు, ఎవరికి ఆయన కృపను కూడా అడగవద్దు. మరి ఏం చేస్తామండి? హాయిగా ఆయన నామస్మరణ చేసుకుంటూ, మనం నామస్మరణ చేస్తుంటే ఆయన చాలా సంతోషపడుతుంటాడు. అలాగే ఆయన్ని సంతోషపెడుతూ మనం జీవించాం తప్ప ఆయన్ని ఏది అడగడానికి మనకి సాహసం చేయాలనే ఆలోచన రాకూడదు. నెక్స్ట్ మహా మేధావంతులు కూడా తమ మేధా సంపత్తిని ఉపయోగించి నన్నెప్పటికీ అవగాహన చేసుకోలేరు.
నేను ఉన్నతోన్నతుడినే అయితే నన్ను ప్రామాణీకరించడం బుద్ధికి అసాధ్యం. అలాగే పరిమిత మానవ మేధస్సుతో నా విధి విధానాలను అర్థం చేసుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఎంత చక్కని విషయాలు చూడండి. విధి విధానాలు, విధి అంటే భగవంతుడు, ఆయన విధానాలు అవి మనం అర్థం చేసుకొని స్పీచ్ ఇస్తాం. అది అర్థం కావు, మీకు అర్థం చేసుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. అంటే అది అవగాహన చేసుకున్నట్టుగాను అది మనకు అర్థమైపోయినట్టుగా మనం భావించి స్పీచ్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం ఉన్నతమైనటువంటి ఈ సర్వోన్నతుడు అనేటటువంటి ఈ మెసేజ్ ని మనం వివరించుకోకపోతే చాలా నష్టపోతాం. ఎక్కడి వాళ్ళని ఎప్పట్లాగా ఉండదు. చూడండి, సెంటర్లకు వెళ్తున్నాము, రకరకాలుగా అనేక కార్యక్రమాలకు వెళ్తున్నాము, ఎన్నో హైదరాబాద్ వెళ్తున్నాము, ఎన్నో చేస్తున్నాము. కానీ మనలో విషయం మాత్రం కూడా మార్పు రావడం లేదు. ఏ విషయంలో కూడా ఒక్కసారి అడపాటు తరిపించుకోండి. ఈ పనిముట్లు మీతో అన్నా కానీ మీరు తరిపించుకోవద్దు. మీరు ఆలోచించి తరిపించుకోండి. ఏమైనా మారేమా, ఏమైనా ఏ విషయంలోనైనా పశ్చాత్తాప ప్రార్థనలో మనం మారడానికి ఎన్నో విషయాలు చూపించాడు ఆయన. అందులో ఏ ఒక్కటైనా కనీసం మనం ఆచరించడానికి ప్రయత్నం చేశామా, ఆచరించామా అని ప్రశ్నించుకుంటే మనకు ఎస్ అనే ఆన్సర్ రాకపోతే మనం ఎన్నాళ్ళు కూడా బుద్ధిగా ఈ పనులన్నీ చేసినట్టుగా అయిపోతుంది. నెక్స్ట్ వెళ్ళినా నన్ను ప్రేమిస్తూ నన్ను శ్లాఘిస్తూ తన్మయులై నా మీద గౌరవాన్ని సూచిస్తూ వినయంగా నిలబడి ఉన్నంత మాత్రాన నన్ను పొందలేరు. అలాగే నన్ను ఎగతాళి చేస్తూ ధిక్కారంతో నన్ను అపహాస్యం చేసేవాళ్ళ కోసం నేను రాలేదు. నేను వచ్చింది వేలాది లక్షలాది మంది నా చుట్టూ చేరడం కోసం కాదు. ఎవరైతే జనసందోహంలో అక్కడక్కడా ఉన్నప్పటికీ మౌనంగా నిరాడంబరంగా తమ సర్వస్వాన్ని అనగా తనువు మనస్సు సర్వస్వాన్ని నాకు అర్పిస్తారో అలాంటి నాచే ఎంపిక కాబడ్డ కొద్ది మంది వ్యక్తుల కోసమే నేను వచ్చాను. ఇంతేకాక ఎవరైతే తమ సర్వస్వాన్ని నాకు అర్పించిన తరువాత నాకు అర్పించామనే విషయం గురించి ఒక్క ఆలోచన కూడా చేయరో అలాంటి వారు నాకు మరింత కావలసిన వారు. తమ సర్వార్పణ గురించి తలపోయడాన్ని కూడా పరిస్థితి ఇచ్చేందుకు సంసిద్ధులైన వారంతా నా వారే. తీవ్రమైన ప్రాపంచిక వ్యవహారాల మధ్య మునిగి తేలుతూ కూడా ఎవరైతే సత్య సాధన కోసం తమ జీవితాన్నే పణంగా పెట్టేందుకు తమ వంతు అవకాశం కోసం ఎదురు చూస్తూ అలా చేయడానికి నా నుండి సంకేతం కోసం నిరంతరం జాగరూకులై ఉంటారో వారంతా నా వాళ్లే. ఎవరైతే ఎంతటి ఘోర విపత్తులు ఎదురైనా వాటిని స్వచ్ఛందంగా ఉల్లాసంగా ఎదుర్కొని దేనికి లొంగని ధైర్యంతో ఉంటారో, నా యందు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారో, తమ సౌఖ్యానికి ఆనందానికి విఘాతం కలిగించినా సరే నేను వ్యక్తపరిచే అతి చిన్న అభీష్టాన్ని కూడా నెరవేర్చడానికి ఆతృతతో ఎదురు చూస్తుంటారో వారే యథార్థంగా నన్ను ప్రేమిస్తున్నవారు. తను మన ధన ప్రాణములు పాట ఏమైనా జ్ఞాపకం ఉందా? ఉంది. అదొకసారి అన్నానా? తను మన ధన ప్రాణములను చదివిస్తే చాలదోయి. క్షణం. తను మన ధన ప్రాణములను చదివిస్తే చాలదోయి. అనుదినమున ప్రతి క్షణమున మెహరనుటే మేలోయి. తను మన ధన ప్రాణములను చదివిస్తే
నెరవేరిస్తే చాలదోయి. ఆ మొదటి చరణం అన్నా, ఏమున్నది తనువులోన తరచి చూడు రంధ్రములే శాశ్వత. ఎలాగ మనకి ఒక విధంగా వ్యామోహం తొలగిస్తున్నాడు. తనువులో ఏముంది జాగ్రత్తగా చూస్తే అన్ని కన్నాలే అంటాడు. మళ్ళీ ఏమున్నది తనువులోన తరచి చూడు రంధ్రములే శాశ్వతమా అనుకుంటే 3 నాళ్ల ముచ్చటయే. సరే, శాశ్వతంగా ఉండిపోతాడు అనుకుంటారు ప్రతివాడు కూడా. ఆ అనుకోవడం వేగలే కాదు, నాకేంటి నాకు సాగే లేదన్నట్టుగా ఫీల్ అవుతారు అందరూ. ఎందువల్ల తనువు గురించి పూర్తిగా ఆలోచించడు. నిండా రంధ్రాలతో ఉంది, అన్ని రంధ్రాలే. చెవులు కన్నాలు, ముక్కు కన్నాలు, నోరుకు పెద్ద కన్నం, వీళ్ళంతా కన్నాలు. ఇన్ని కన్నాలతో వాడు ఏది బతుకుతాడు? అది చూసేనా వాడికి భయం వేయాలి కదా. ఖర్చుగా ఉండిపోతాడనుకున్నాడు, ఖర్చుగా ఎప్పుడు ఉండడు అన్న మరొకసారి తినడం. ఏమున్నది తనువులోన తరచి చూడు రంధ్రములే శాశ్వతమా అనుకుంటే 3 నాళ్ల ముచ్చటయే. దేవునికై తనువు త్యాగమునరిస్తే ఎంతోయి. దేవుడి కోసం నేను చచ్చిపోతాను, బాబా కోసం, బాబా ప్రేమ కోసం నేను చచ్చిపోతాను. ఎవరైనా పెద్ద గట్టిగా అరిస్తే అది చేసేంత మాత్రాన ఏమిటో గొప్పతనం ఉంది అని అంటున్నాడు బాబా. మళ్ళీ అన్నా, దేవునికై తనువు త్యాగమునరిస్తే ఎంతోయి. తను మన ధన ప్రాణములను త్యజిస్తే చాలదోయి. అనుదినమున ప్రతి క్షణమున మేరనుటే మేలోయి. తను మన ధన ప్రాణములను త్యజిస్తే చాలదోయి. ఇది బాబా మనకి ఎటువంటి గీతాలు ఎన్ని రాయించడో లెక్కలేదు. ఇంకేత ఆయన ఈ అద్భుతమైన సాహిత్యాన్ని ఆయన నిలబడిబట్టే ఆయన సాహిత్యంలో తెచ్చినవే ఈ గీతాలన్నీ. ఈ పనిముట్టులో ఏమీ లేదు. అనంతమైన ఆయన ప్రేమ సాహిత్యం చదువుతూ ఉంటే గీతాలు వాటికే వచ్చాయి. అందుచేత ఖచ్చితంగా మనం అధ్యాయం మెసేజ్ని కనీసం వారానికి ఒకసారి చదువుకొని జ్ఞాపకం తెచ్చుకోవాలా. నాన్న ముందుకెళ్ళిన వచనం, నా దృష్టిలో తాను హృదయపూర్వకంగా భగవంతుడిని విశ్వసిస్తున్నాను అనుకుంటూ కూడా శాశ్వత విముక్తిని పొందడానికి దివ్య శాసనం ప్రకారం తనకు నిర్దేశింపబడిన ప్రాపంచిక బాధ్యతల నుండి తప్పించుకుంటూ తమ కష్టాల నుండి ఉపశమనాన్ని ఆశిస్తూ సాధువులు, ఋషులు, యోగుల వెంట పరిగెత్తుతూ ఉండేవారి కంటే తను నాస్తికుడైనా సరే తన ప్రాపంచిక బాధ్యతలను తన విద్యుత్ ధర్మంగా ఎంచి వాటిని విశ్వాసంతో నెరవేర్చేవాడే దేవుడి ఆశీస్సులను అధికంగా పొందగలడు. ఇంద్రియ సుఖాలపై ఉండి మరొక కంటితో శాశ్వతానందపు క్షణమాత్ర మెరుపులను దర్శించాలని ఆశించడం కేవలం అసాధ్యమే కాక తారాస్థాయికి చెందిన కపటమే అవుతుంది. అంటే ఇప్పుడు ఆయన ఈ చూసారా, నాస్తికుడైనా సరే తన ప్రాపంచిక బాధ్యతలను తన విద్యుక్త ధర్మంగా ఎంచి వాటిని విశ్వాసంతో నెరవేర్చేవాడే దేవుడి ఆశీస్సులను అధికంగా పొందగలడు అన్నారు కదా. ఈ గట్టిగా పట్టుకున్నారు బాబా ప్రేమికులు 300 మంది. దానికి మనం వేరేగా ఏమీ చెయ్యక్కర్లేదు, బాబా నామము చెయ్యక్కర్లేదు, బాబా సాహిత్యం చదవక్కర్లేదు, బాబా సాహిత్యంలో లోటు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు ఇంకా ఉన్నామనే భావన, మేము మానవులు అన్న భావన, మానవ రూపంలో భగవంతుడే ప్రయాణం చేస్తున్నాడన్న భావన వీళ్ళకి లేదు. విచిత్ర ధర్మము, సంసారము, దాని బాధ్యతలు ఇవన్నీ ఎవరికుంటాయి? మానవుడికి ఉంటాయి. మానవ రూపంలో ఉన్న భగవంతుడికి ఉండవు, గుర్తించుకోండి.
ఫస్ట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ అనే ఒకే ఒక్క వాక్యాన్ని పట్టుకొని పీకి 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 అందరికి చెప్పి 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 నామస్మరణ కూడా చేయకుండా చేసేస్తున్నారు. నామస్మరణకు కూడా ఒక విధమైనటువంటి షరతులు పెడుతున్నారు. కొన్ని సెంటర్లో ఒక నామం తీసుకొని అక్కడ రాసి అదే అనండి అంటున్నారు. నామానికి కూడా లిమిటేషన్స్ హద్దులు పెడుతున్నారు. అజ్ఞానం కాదా? ఒక విధంగా తమ యొక్క పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం కోసం పడే తపన కాదా? తనకున్న అధికార దాహాన్ని పెంచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కాదా? నువ్వా భగవన్నామాన్ని శాసనం చేస్తావు? నువ్వు ఎవరిని ఈ నామమే చెయ్యండి అనడానికి? ప్రపంచంలో కొన్ని లక్షల నామాలు ఉన్నాయి. ఇదెవరు నామం? ఈ నామం చివరి బోధిపడ్డాక ఎక్కడ? తర్వాత నామస్మరణ దేవుడు అనుకున్నాము అలవోకగా చేసేది. అలవోకగా అంటే ఒక విధంగా డీప్గా కానీ వీడితే ఇన్స్టిట్యూషన్ చాలా నుంచి చేయాలి మనం నామస్మరణ. ఇన్స్టిట్యూషన్ అంటే సహజ జ్ఞానం. సహజ జ్ఞానం చాలా నుంచి నామస్మరణ జరగాల. అంటే బోర్డు మీద నువ్వు రాసి అది చదవమని చెప్పడం చాలా తప్పు, చాలా చాలా తప్పు. దానివల్ల కొన్ని లక్షల సంస్కారాలు అంటుకునే ప్రమాదం ఉంది. ఇది పెద్దవాళ్ళు కూడా గ్రహించలేకపోతున్నారు, తెలుసునా? అందుకని మీకు బాబా ఇలాంటి విషయాల్ని సూక్ష్మమైన వివరంగా చెప్పిస్తున్నారు ఆయన. మీరు ఎప్పుడు కూడా నామస్మరణ ఎవరు చేసినా సరే అలవోకగా చేయాల. రాసిన నామో, ఎవరో ప్రతిపాదించిన నామో, ఎవరో చెయ్యమన్న నామో నువ్వు చెయ్యకూడదు. నువ్వు అంటే నువ్వు లేవు. అసలు నువ్వు నామస్మరణ చేయడం ఏంటి? అయితే మరి నామస్మరణ ఏం జరుగుతుంది? నీ అవయవం చేస్తుంది. ఏమిటది? నీ యొక్క స్వరం. నీ స్వరం, ఆ స్వరాన్ని ఎక్కడైతే ఏ స్వరపేటికలో అయితే ఆ ప్రభు పొందుపరిచాడు, ఆ పొందుపరిచిన ఆ స్వరపేటికలోంచి నామస్మరణ వస్తుంది. ఇవ్వడం దాన్ని ఆపడానికి, ఇవ్వడం దానికి గీతలు గీయడానికి, హక్కులు నిర్ణయించడానికి ఇది తప్పు పని చేస్తున్నారు అన్ని సెంటర్లలో కూడా. కొన్ని సెంటర్లో తప్పది. మీకు అభిమానాలు ఉంటే, ఒక వ్యక్తి చేసిన నామం మీద మీకు అభిమానం ఉంటే అది మీరు చేసుకోండి. అందరి మీద రుద్దకండి. అలవోకగా స్పాంటేనియస్ గా జరగవలసిన నామస్మరణని మన ఇష్టం వచ్చినట్టు దాన్ని కంట్రోల్ చేయడం తప్పు. చాలా సంస్కారాలు ఏర్పడిపోతాయి దానివల్ల. అలాగే ఎవరికి నచ్చిన రీతిగా వాళ్ళు ధ్యానం చేస్తారు. ఇలాగే చెయ్యాలా, అలాగే చెయ్యాలా, అలాగన్నా కూడా ఒక విధంగా తప్పే. కానీ ఒక బృందంగా తయారై ఆ బృందం మేము భగవన్ నామాన్ని వినిపిస్తాము, భగవంతుడి యొక్క గానాన్ని వినిపిస్తాము అని నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళకి కొన్ని ఆంక్షలు ఉంటాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా వాళ్ళు తీసుకొని సంకీర్తన చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మైకి ఒక సినిమాలో పాడే గాయకుడిలాగా, ఒక స్టేజ్ మీద పాడే గాయకుడిలాగా ఇలా మైకి పట్టుకొని తల మీదకెత్తి చక్కగా పాడుతూ ఏదో చేసేస్తాను వేషాంత భ్రమ పడిపోతే దాని ప్రయోజనాలు ఉండవు. భగవంతుడి ముందు మనం నిలబడమే తప్పు, స్టేజ్ మీద కూర్చోవడమే తప్పు. ఆయన ఆ డయాస్ మీద మన కింద కూర్చోవాలి. కానీ మన వాళ్ళకి మనము దేవుడు మానవ రూపంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మేమంతా కూడా దేవుళ్ళు అనే భావంతో భగవంతు ఆ డయాస్ మీద ఎక్కిపోతున్నారు. ఆయన కప్పి మరీ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇవన్నీ జరగకూడనివి జరుగుతున్నాయి. వీటి వల్ల సంస్కారాలు ఏర్పడుతున్నాయి మనందరికీ. ఎవరెవరు ఆ ఫాలో చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సంస్కారం దృష్టి అయిపోతున్నారు. కనుక జన్మల సంస్కారం దృష్టి అయిపోతాయి. ఇందులో మరి మనం దేని గురించి అనుమానపడవలసిన అవసరం లేదు. బాబా ఏదైనా ఒక మెసేజ్ చెప్తే అది ఆయన దేవుడిగా, అవతార పురుషుడిగా చెప్తారు తప్ప అది మనం కండిషనల్ గా చెప్పడు. ఆయన కండిషన్ పెడితే ఆయన దేవుడు ఎలాగవుతాడు? కాబట్టి కండిషన్ పెట్టి ఆయన మీకు ఫ్రీడమ్ ఇస్తాడు. ఆయన యొక్క సాహిత్యం మీకు ఇచ్చి ఆ సాహిత్యపు లోతుల్లోకి వెళ్ళి దిగ్ అంటాడు. అలా లోతులకు వెళ్తూ పరమ సత్యాన్ని తెలుసుకొని పరమ సత్యానికి అనుగుణంగా నువ్వు నీ జీవితాన్ని మలుచుకోవచ్చు. ఎవరి స్వాతంత్రం వారికి ఉంది. సెంటర్లు దేనికి అంటే అటువంటి స్వాతంత్రం పొందేటట్టుగా చూడడానికి కానీ ఆ నిస్వతంత్రం ఇచ్చేసి వాళ్ళ నిస్వతంత్రం ఇచ్చేసి వేళ్ళ ఆజ్ఞలకి వేళ్ళ ఆలోచనలకి వాళ్ళ మీద బలవంత ఆజ్ఞల్ని ఆలోచన బలవంతంగా ఉంది వాళ్ళు అలా చేసేటట్టు చేయడం చాలా చాలా తప్పు.
దీనివల్ల జరిగిన అనర్థాలు ఎన్నో నాకు తెలుసు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఈ మాట. మనం అలా చేయకూడదు. ఎవరు చేయనివ్వండి. నువ్వు శాసించకు, నువ్వు చెప్పకు, నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు బాబు ఎక్కడైనా మనకు కండిషన్స్ పెట్టారా? లేదే. నువ్వెందుకు కండిషన్లు పెడతావు? పైగా ఆ సెంటర్ వాడి సొత్తులో తీరుతాడు సెక్రటరీ అన్నవాడు. అది వాడి సొత్తు కాదు, ప్రజలది. దేవాలయం అయినా, గుడి అయినా, గోపురం అయినా, ఏదైనా సరే అది ప్రజల కోసం కడతారు. అంతేకాని వాడు అందులో శాసనకర్తగా నిలబడడానికి కాదు. ఇది అవతార మెహర్ బాబా సెంటర్ లో ఉన్న సెక్రటరీలన్నీ కూడా గ్రహించాలి. ప్రేమికులకి వాళ్ళకి యథార్థం చెప్పాలి. ఆ యథార్థంలో వాళ్ళు నచ్చడానికి అవకాశం వల్ల శాసించడానికి ఎవరికి అధికారం లేదు. ఇప్పుడు నేను ఒక సామాన్యమైనటువంటి ఒక కార్యకర్తను కూడా కాదు, నేను కేవలం ఒక పనిముట్టుని. ఆ పనిముట్టుగా ఇంత నేను అవగాహన చేసుకుంటే కార్యకర్త ఎంత అవగాహన చేసుకోవాలి, సెక్రటరీ ఎంత అవగాహన చేసుకోవాలి. అందుచేత బాబా 10 పాయింట్స్ ఫార్ములా పెట్టారు సెంట్రల్కి. ఆ సెంట్రల్లో అట్లా నామమాత్రంగా ఎవరెవరో సెక్రటరీగా ఉండాలి, కార్యదర్శిగా ఉండాలంటే నామమాత్రంగా. అంతేగాని చదువు మీద అధికారం చెలాయించడానికి కాదు 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 కాదు. ఆ భావన ఉంటుంది. సెంటర్ అవ్వదు, మెహర్ బాబా సెంటర్ అవ్వదు, వాడి సెంటర్ అయిపోతుంది. అది పోవాలి. మన మెహర్ బాబా ప్రపంచం నుంచి అది ఉన్నంత కాలం కూడా ఎవ్వరు కూడా సత్యాన్ని తెలుసుకోలేదు. ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి అందరికీ. ఆయన మనకి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చుమా, దుర్వినియోగం చేసుకోకూడదు. నానా ముందుకెళ్ళు. నేను చెప్పే విషయాలన్నింటినీ మీరు ఒకేసారి అర్థం చేసుకోవాలని నేను అనుకోవడం లేదు. మీ పరిమిత మనస్సుతో జ్ఞాన బీజాన్ని నాటి మిమ్మల్ని జాగృతపరిచే బాధ్యతను యుగ యుగాలుగా ఎప్పటికప్పుడు నేనే వహిస్తున్నాను. అలా నేను మీలో నాటిన జ్ఞాన బీజాలు మీరు చూపే శ్రద్ధాశక్తులకు అనుగుణంగా మొలకెత్తి వర్ధిల్లుతూ చివరికి మీరు వారసత్వంగా పొందాల్సిన సత్యమనే జ్ఞాన వృక్ష ఫలాల్ని అందిస్తుంది. ఇది 18వ పేర. ఈ 18వ పేర క్లియర్ గా చెప్పేసారు చూడండి. నేను చెప్పే విషయాలన్నింటినీ మీరు ఒకేసారి అర్థం చేసుకోవాలి, నేను అనుకోవడం లేదు. మీ పరిమిత మనసుల్లో జ్ఞాన బీజాన్ని నాటి మిమ్మల్ని జాగృత పరిచే బాధ్యతను విధాలుగా ఎప్పటికప్పుడు నేనే వహిస్తున్నాను. ఆయనే వహిస్తున్నాడు మన బాధ్యత. సెక్రటరీ కాదు, ప్రెసిడెంట్ కాదు, గవర్నర్స్ కాదు, హైదరాబాద్కు తీసుకెళ్లేటువంటి వాళ్ళు కాదు, ఎవ్వరూ కాదు, ఆయనే వహిస్తున్నాడు. అలాగా నేను మీరు దాటిన జ్ఞాన బీజాలు మీరు చూపే శ్రద్ధాశక్తులకు అనుగుణంగా మొలకెత్తి ఆయన నాటిన జ్ఞాన బీజాలు మొలకెత్తాయి. ఎవడెవడో నాటిస్తే అవి మొలకెత్తావు, అక్కడే రాలిపోతాయి. అందుచేత జ్ఞాన బీజాలు మీరు చూపే శ్రద్ధాశక్తులకు అనుగుణంగా మొలకెత్తి వర్ధిల్లుతూ చివరికి మీరు వారసత్వంగా పొందాల్సిన సత్యమనే జ్ఞాన వృక్షాఫలాన్ని అందిస్తుంది. ఎంత క్లియర్ గా ఆయన ఇన్స్ట్రక్షన్స్, ఆయన సూచనలు, ఆయన యొక్క పారదర్శక సూత్రాలు ఉంటే మనం ఎందుకంటే సరిపోతున్నారో నాకు అర్థం కాదు. తర్వాత నాకు డబ్బు లేని ప్రేమ కావాలి అన్నారు బాబా. డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారు అందరూ. మనం ఎలా బాగుపడతామండి? డబ్బు లేకపోతే ఏదొద్దండి, ఏ కవదండి. 68లో విశాఖపట్నంలో ఉన్నప్పుడు నేను గాంధీ గారి ఇంట్లో ఉన్నప్పుడు పంచదార ప్రసాదంగా పెట్టిన రోజులు ఉన్నాయి. ఒక్క యానివర్సరీకే అక్కడికి వచ్చి ఏదో ఇంత ప్రసాదం పెట్టేవాళ్ళు. ఇప్పుడు విందులు వినోదాలు లేవు. ఇప్పుడు అందుకే మధ్యకాలం వచ్చాయి. అందుకే ఈ రుచి కూడా ఒక చోట ది లవ్ డ్యూరింగ్ 1970s అని మాకు ప్రారంభించారు. ఒక పేర మనం గుర్తుంచుకుందామండి. ఎవరికి బాబా కావాలో, ఎవరికి బాబా దగ్గర కావాలో, ఎవరికి బాబా చెప్పే విషయాలు అర్థం కావాలో, ఎవరో
ఆ అర్థమైన వాటికి అనుగుణంగా తన జీవితాన్ని మర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, ఒక్కరి మాటలోనే మనం బాగుపడడం కాదు, మనం బాబా యొక్క ఆ సూక్తుల్ని అవగాహన చేసుకుని లోతుల్లోకి వెళ్ళి ఆ లోతుల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే అవగాహన ఇస్తాడో దాని ప్రకారం మీకు పేరు నడుస్తుంది. ఒకరిని చేసి గురించేసి నక్క వాసన పెట్టుకున్నట్టు మనం ఆ విధంగా ప్రవర్తించకూడదు. అదేటవుతుంది సరైనటువంటి ఫలితాన్ని ఎవరు ముందుకెళ్ళినా అలా కాకుండా మీ అజ్ఞానం వలన మీ పురోగమన మార్గాన్ని మీరే ఎంచుకోవాలని మూర్ఖపు పట్టుపడితే మిమ్మల్ని ఎవరూ నివారించలేరు. ఒక విధంగా మీరు ఎంచుకునే మార్గం కూడా పురోగతిని సాధించపెట్టవచ్చు, కానీ అది నెమ్మదిగా కష్టాలమయంగానూ ఉంటుంది. మీరు ఇప్పుడే తెలుసుకోవాలని నేను అనుకుంటున్న సత్యాన్ని ఎన్నో జన్మల తర్వాత ఏదో ఒకనాటికి మీరెంచుకున్న మార్గం మీచే గ్రహించేటట్లు చేసి తీరుతుంది. యథార్థ గమ్యం గురించిన అజ్ఞానానికి అనుగుణంగా మీరు సృష్టించుకునే బాధల నుండి మీరు రక్షింపబడాలి అంటే మీరు ఈ క్షణమే మేల్కోండి. అజ్ఞానం యొక్క నిజ స్వభావాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని నా మాటలను ఖాతరు చేయండి. స్వేచ్ఛ కోసం పోరాడండి. మీ పట్ల, భగవంతుడి పట్ల మీరు నిజాయితీగా వ్యవహరించండి. ఒకడు ప్రపంచాన్ని, తన పొరుగు వారిని మోసగించవచ్చు, కానీ సర్వజ్ఞుడైన భగవంతుడి జ్ఞానం నుండి ఎవ్వడు దేనిని దాచలేడు. దివ్య శాసనమే అలా ఉంది. చూసారా, 19 చెప్పారా, సర్వోన్నతమైనటువంటి ఈ మెసేజ్ లో 19 చెప్పారా, మీ అజ్ఞానం వలన ఈ పురోగమన మార్గాన్ని మీరే ఎంచుకోవాలని మూర్ఖపు పట్టుపడితే ఇదే జరుగుతుంది మెహర్ బాబా ప్రపంచంలో. ఎవరికి వాడే నేను కరెక్ట్ అనుకుంటున్నాడు, కానీ ఇక్కడ బాబా చెప్పిన మాటలు మనం ఆదర్శంగా తీసుకోవడం లేదు. మూర్ఖపు పట్టుపడితే మిమ్మల్ని ఎవ్వరూ నివారించలేరు అంటే ఆయన కూడా నివారించడమే కాదు కదా. మనం తప్పుతో పడితే ఆయన నివారించడం, మనల్ని తప్పుతోనే నిలబెట్టాడు. అందుచేత మీరు ఎంచుకునే మార్గం కూడా, ఎందుకంటే బాబా ఎలాగంటారు చూడండి, ఒక విధంగా మీరు ఎంచుకునే మార్గం కూడా పురోగతిని సాధించి పెట్టవచ్చు. పురోగతి అంటే ఏమిటి? నువ్వు మెహర్ బాబాకి దగ్గర కావాలి, అది పురోగతి. నువ్వు మెహర్ బాబా నామస్మరణి నిరంతరం చేయగలగాలి, అది పురోగతి. అనుక్షణం కూడా ఆయన శ్వాసలో ఉండాలి, అది పురోగతి. 1,00,000 సావాసులకెళ్ళినా మనలో కానీ మార్పు లేకపోతే అది పురోగతి కాదు, అధోగతి. ఎవరైనా అడిగితే నాతో మాట్లాడమని చెప్పండి. ఈ విషయానికి ఏదైనా అడిగితే మీరేమి చెప్పడానికి ప్రయత్నించే శ్రీధర్ నీతో మాట్లాడండి అని. ఎందుకంటే సాహసిస్తున్నాను నేను. ఇంతకాలం ఈ విషయంలో ఒక విధంగా రాజీ పడి నన్ను నేను అంటే ఈ పనిముట్టు తను తాను ఒక విధంగా సంభాళించుకుంది. కానీ రాను నేను ఇంకెన్నాళ్ళు ఉంటాను, కానీ నేను ఉన్నప్పుడు సత్యం మీకు తెలియపరిచేవాళ్ళు ఉండరు. ఎవరికి వాళ్ళు మొగమాటలతో జీవిస్తున్నారు. సెక్రటరీకి కానీ చెప్పినట్టు వినకపోతే వాళ్ళు పాడడానికి అవకాశం ఉండేటువంటి భయం, మాట్లాడడానికి అవకాశం ఉండవని భయం. ఆడిచ్చేదేమిటి నీకు సెక్రటరీ? ఆయన పని నామమాత్రంగా ఉండాలంటాడు సెక్రటరీ. ఆయన నామమాత్రంగా ఉంటున్నారా? ఎవరైనా నాతో మాట్లాడొచ్చే విషయాల్లో స్వతంత్రంగా. అంచేత పాతుకుపోయిన భావాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళే తప్పు కదా. అందుచేత మీకేమన్నారు బాబా, మార్గం కూడా మీరు ఎంచుకునే మార్గం కూడా మీకు పురోగతిని సాధించి పెట్టవచ్చు, కానీ అది నెమ్మదిగాను కష్టాలమయంగా ఉంటుంది. ఏదేదో చేస్తున్నాం అనుకుంటున్నాం, ఏమీ చేయలేదు, ఏమీ జరగడం లేదు. గుర్తుంచుకోండి, కళ్ళు పట్టేస్తున్నాం, దుప్పట్లు పట్టేస్తున్నాం, మెడికల్ క్యాంప్స్ పెట్టేస్తున్నాం. ఇదంతా ఎవరికి కావాలండి? మనకంటే ముందు మహాబహులు త్యాగధనులు చేసినవి
ఇప్పుడు మనం చేయడానికి అదే పాడిందే పాడదా పాసిపడ దాసరి అన్నట్టు. అది కాదు కదా విధానం. నూతన విధానం ఏంటి? భగవన్ నామస్మరణ నిరంతరం చేసుకోవడం, భగవంతుడి కోసం తప్పించడం, పరితపించడం, నిరంతరం ఆయన శాస్త్రంలో ఉండడం, అది నూతన విధానం. అంతేగాని నీ పూర్వీకులు చేసేవాళ్ళు నువ్వు చేస్తే ప్రయోజనం ఏమిస్తుందన్నా. అందుకని మీరు ఇప్పుడే తెలుసుకోవాలని నేను అనుకుంటున్న సత్యాన్ని ఎన్నో జన్మల తర్వాత ఏదో ఒకనాటికి మీరు ఎంచుకునే మార్గం మీదే వేసేటట్లు చేసి తీరుతుంది. మీకు ఎందుకు వస్తుంది ఇప్పుడు ఎన్నో జన్మల తర్వాత. పర్వాలేదండి, నాకు ఎన్ని జన్మలు వచ్చినా పర్వాలేదు, నువ్వు ఇలాగే ఉంటే వాళ్ళు వినక్కర్లేదు కూడాను. ఇప్పుడు ఏదైతే ఈ గొంతు ద్వారా వినబడుతుందో, మేము మాకు ఎన్ని జన్మలు వచ్చినా బాగాలేదు, మా ఇష్టం వచ్చింది మేము ఉంటామన్న వాళ్ళు ఎవరు కూడా వినవలసిన పని లేదు. అందుచేత యథార్థ గమ్యం గురించి అజ్ఞానానికి అనుగుణంగా మీరు సృష్టించుకునే బాధల నుండి మీరు రక్షింపబడాలి అంటే, మీరు సృష్టించుకునే బాధల నుండి మీరు రక్షింపబడాలి అంటే మీరు ఈ క్షణమే మేల్కోనండి. అందుకే ఐ కమ్ నాట్ టు టీచ్ బట్ ఎవేకన్ అన్నాడు ఆయన. ఆ ఎవేకనింగ్ ఏమిటండి? జాగృతి పరచడం దేనికండి? అందుచేత అజ్ఞానం యొక్క నిజ స్వభావాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోండి అని బాబా అంటున్నారు. నా మాటలు ఖాతరు చేయండి, స్వేచ్ఛ కోసం పోరాడండి, మీ పట్ల భగవంతుడి పట్ల మీరు నిజాయితీగా వ్యవహరించండి. ఒకడు ప్రపంచాన్ని తన పొరుగు వారిని మోసగెత్తవచ్చు, కానీ సమర్థుడైన భగవంతుడిని జ్ఞానం నుండి ఎప్పుడు దేన్ని దాచలేడు. విద్య శాసనమే అలా ఉంది అంటున్నారు. ఎంత రూఢిగా చెప్తున్నారు చూడండి మెహర్ బాబా. ప్రేమమయుడు, ప్రేమ స్వభావుడు, ప్రేమే తానైనటువంటి ప్రేమోన్నతుడు. అటువంటి వాడు ఈ హైయెస్ట్ ఆఫ్ ది మెసేజ్ చెప్పిన విషయాల్ని, కార్యకర్తల సమావేశంలో చెప్పిన రాజమండ్రి కార్యకర్తల సమావేశంలో చెప్పిన విషయాల్ని, అనేక చోట్ల చేసిన ప్రసంగాల్ని ఈ పుస్తకాలను చదువుతూ కూడా చదివినా అర్థం కానట్లుగా, చదివినా మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తే తప్పు తప్పు తప్పు. నిరంతరం బాబా ధ్యానంలో ఉండండి, బాబా నామస్మరణ చేసుకోండి. ఎవరు ఏది చెప్తే దాని గురించి గూడు డప్పలాగా దగ్గర బుర్రూపినట్టు ఊపికండి. ప్రేమతో చెప్పాడు అన్నయ్య. నెక్స్ట్ మనం చూద్దాం 20. నన్ను ఉన్నతోన్నతుడిగా స్వీకరించి నన్ను ఆశ్రయించే మీ అందరికీ, అలాగే నన్ను ఆశ్రయించాలని కోరుకునే వారందరికీ నేను ఇలా ప్రకటిస్తున్నాను. ఐశ్వర్యం కావాలని, ప్రాపంచిక లాభాలను పొందాలనే కోరికలను మీ హృదయంలో పెట్టుకొని నా దరికి చేరకండి. దానికి బదులుగా మీ సర్వస్వాన్ని అనగా మీ తనువును, మనస్సును, ఇతర భౌతిక సంపదలను సంబంధిత మమకారములతో సహా సంపూర్ణంగా నాకు అర్పించుకోవాలన్న నిండు తపనతో మీరు నన్ను సమీపించాలని కోరుతున్నాను. నేను మీ కష్టాల నుండి మీకు విముక్తి కలిగించాలనే కోరికతో నన్ను ఆశ్రయించకండి. దానికి మారుగా నా ఇచ్ఛకు మిమ్మల్ని మీరు హృదయపూర్వకంగా సమర్పించుకునే ఉద్దేశంతో మాత్రమే నా దరికి చేరండి. ప్రాపంచికమైన ఆనందం కోసం, తాత్కాలికమైన సుఖాల కోసం నన్ను అంటిపెట్టుకోకండి. మీ స్వీయ ఆనందాన్ని, సుఖాన్ని నా పాదాల చెంత అర్పించి కష్టాల్లోనూ సుఖాల్లోనూ నన్నే అంటిపెట్టుకొని ఉండండి. నా ఆనందమే మీకు ఉల్లాసాన్ని కలిగించాలి, నా సౌఖ్యమే మీకు ప్రశాంతతను ఇవ్వాలి. మంచి ఉద్యోగం కావాలని నన్ను కోరకండి. దాని బదులు ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా శ్రద్ధతో, నిజాయితీతో నన్ను సేవించాలని కోరుకోండి. మీ ప్రాణాలు కాపాడాలని లేదా మీ ఆప్తుల ప్రాణాలు నిరపమని నన్ను అర్థించకండి. నేను మిమ్మల్ని స్వీకరించాలని, నా కోసం మీ జీవితాన్నే పణంగా పెట్టేందుకు నా అనుజ్ఞ పొందాలని మాత్రమే వేడుకోండి. మీ శారీరక రుగ్మతల నుండి మిమ్మల్ని బాగు చేస్తానని మీరెప్పుడూ ఆశించకండి. దానికి మారుగా మీ అజ్ఞానపు రుగ్మత నుండి మిమ్మల్ని బయటపడేయాలని మాత్రం ఆశించండి. నా నుండి ఏదైనా కావాలని ఆశిస్తూ మీ చేతులు ముందుకు చాపకండి. ఎవరినైతే ఉన్నతోన్నతులు అని మీరు ఆశ్రయించారో అట్టి నన్ను శ్లాఘించేందుకు మాత్రమే మీ చేతులను పైకెత్తండి. ఈసారా 20వ తేరా. ప్రతి తేరా కూడా స్పష్టంగా ఉంది మనకి. ఇక్కడ
బాబా చాలా గమ్మత్తుగా ఎలాగంటున్నారు చూడండి. నేను నీ కష్టాల నుండి నీకు విముక్తి కలిగించాలనే కోరికతో నన్ను ఆశ్రయించకండి. ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ప్రాపంచక లాభాలు పొందాలనే కోరికలను మీ హృదయంలో పెట్టుకొని నా దరికి చేరకండి. అంటే ఆయన ఎక్కడ కూడా జాజీ పడకుండా చెప్తున్నాడు విషయాలు చూడండి. ప్రాపంచికమైన ఆనందం కోసం, తాత్కాలికమైన సుఖాల కోసం నన్ను అంటిపెట్టుకోకండి. దానికి బదులు ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా శ్రద్ధతో, నిజాయితీతో నన్ను సేవించాలని కోరుకోండి. మీ ప్రాణాలను కాపాడాలని, మీ ఆప్తుల ప్రాణాలు నిలపమని నన్ను అర్థించకండి. నేను మిమ్మల్ని స్వీకరించాలని, నా కోసం నా జీవితాన్నే పణంగా పెట్టేందుకు నా అనుజ్ఞ పొందాలని మాత్రమే వేడుకోండి. మీ శారీరక రుగ్మతల నుండి మిమ్మల్ని బాగు చేస్తానని మీరు ఎప్పుడూ ఆశించకండి. దానికి మారుగా ఈ అజ్ఞానపు రుగ్మత నుండి మిమ్మల్ని బయటపడేయాలని మాత్రం ఆశించండి. నా నుండి ఏదైనా కావాలని ఆశిస్తూ మీ చేతుల ముందు చాపకండి. ఎవరినైతే ఉన్నతోన్నడు అని మీరు ఉన్నతోన్నతుడు అని మీరు ఆశ్రయించారు, అట్టి నన్ను సాధించేందుకు మాత్రమే మీ చేతులను పైకెత్తండి. అవతార్ మెహర్ బాబాకి జై అని అరుస్తున్నాం. ఎందుకంటే చెయ్యట్లు చెయ్యి ఎత్తుమని అట్లాంటి అరుస్తామండి. దేనికండి? దేనికోసం? అందరూ వినాలన్నా, అబ్బా ఎంత బాగా ఆయన అరుస్తున్నాడని అని అనుకోవాలన్నా. ఏమన్నాడైనా? నన్ను సాగించేందుకు మాత్రమే మీ చేతులను పైకెత్తండి అంటే అవతార్ మెహర్ బాబాకి నడిస్తే అది శ్లాఘించడం ఏంటి? ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు శ్లాఘించాడు తన యొక్క అద్భుతమైనటువంటి నామస్మరణతో. నారదుడు కేవలం నారాయణ మంత్రాన్ని ఉపాధిగా చేసుకొని ముల్లోకాల్లో కూడా చక్కటి విష్ణు భక్తి నడిపించుకున్నాడు. అది అలాంటి స్థాయిలో ఉండాలి. మనం ముల్లోకాలు తొలగక్కర్లేదు. మన ఇంటిలో మనం నిజాయితీగా ఆయన దగ్గర కూర్చొని ఈ విషయాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఈ సర్వోన్నతులు హైస్ట్ ఆఫ్ ది హై అనే ఈ మెసేజ్ ఇదే మనకి తారక మంత్రం. ఇదేదో ఈరోజు సెంటర్లో హైయెస్ట్ ఆఫ్ ది మెసేజ్ గురించి మనం ఆయన చదువుతాడు, అందరూ వచ్చి ఆయన చదువుతాడు, చెప్తాడు, వేస్తాడు, చప్పట్లు కొట్టి చూపిస్తాడు. అందుక ఇచ్చాడు ఆయన. పుస్తకాలు ఇంట్లో ఉంచుకొని కూడా ఒక్క చదవకుండా చాలా మంది చదవడం లేదు, తెచ్చేస్తున్నారు దూతులు. అలా తెచ్చిన చదపచ్చినా కూడా కొంతమంది ప్రేమికుల ఇళ్లలో. అందుకే మేధస్సు ఉన్న చోట నేను ఉండను అన్నాడు బాబా. ఎందుకంటే పుస్తకాలు కొన్నాం 17 వాల్యూమ్స్, అంతకుముందు 11 వాల్యూమ్స్ కొన్నాం, అవన్నీ పేర్చిస్తాను, చదపట్టింది పోయేది. ఎందుకు కొన్నాం? ఎందుకు చదపట్టించడం వాటిని? అందుకని మనం ఎవరైనా నన్ను ప్రేమతో అడగండి, అన్నయ్య చెప్తాను, ఎందుకు చెప్పని అడగండి, తప్పకుండా మీకు చెప్తాను. ఈ హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ మనకి పరిపూర్ణమైనటువంటి భగవద్గీత. అవతార కాలంలో ఏది భగవద్గీత అంటే ఈ హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ ఒకటే, అంటే మిగతా కావాలి కాదు. ఇది నేరైనటువంటి భగవద్గీత, ఆచరణకు సంబంధించిన భగవద్గీత, జీవితాన్ని బాగు చేసుకునే భగవద్గీత. తేలిక భావాలతో తేలిక పనులు చేస్తూ తేలికగా జీవించే జీవితాలకి స్వస్తి చెప్పండి. ఒక ఆయన హైదరాబాద్ లో పెద్ద సేవ చేస్తున్నాడు, అలా చాలా మంది సేవ చేస్తున్నారు. ప్రయోజనం ఏమిటి? నేను హైదరాబాద్ లో ఉన్నాను అనిపించుకోవడానికి కదా. కానీ అక్కడ నువ్వు ఇదివరకు ఏ జీవనం గడిపావో ఈ ఇంట్లో అదే జీవనం సాగిస్తే నువ్వు హైదరాబాద్ లో జీవించడం అక్కడికెందుకండి వెళ్ళడం? ఆ ప్రభు యొక్క సజీవంగా ఉన్నాడు కదా. నువ్వు విడుదల చేసే పనులే అక్కడికెళ్ళి చేస్తే ఆయన సంతోషిస్తుంది. లేదు అక్కడ ఉంది నిరంతరం కూడా బాబా నామం చేస్తున్నాడు మనం అంటే ఇవన్నీ విమర్శించడానికి కంటున్న మాట కాదు, సత్యాలు.
నగ్న సత్యాలు నాకెడ్ ట్రూప్స్. ఇంట గెలిచి రచ్చగలమన్నారు. సామెతోనే ఉంది, ఇంట గెలిచి రచ్చగలని. రచ్చగేమని నిలబెట్టాలవుతుంది. కొంచెం మీకు నచ్చకపోయినా మీరందరూ కూడా ప్రేమతో నన్ను క్షమించండి. సత్యం బాబా చూపిస్తున్నాడు, మీకు సత్య మార్గం చూపిస్తున్నాడు ఆయన. ఆ సత్య మార్గంలో ప్రయాణం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరో ఉండక్కర్లేదు మీకు వెనకాతల, ఆయన ఉంటాడు. ఈ ఇంట్లో ఉన్నాడు ఆయన, మీ చేస్తున్న నామస్మరణలో ఉన్నాడు ఆయన. నువ్వు ఆయన దగ్గరికి కూర్చొని అలాగా ఏదో తపంతో చూస్తుంటే ఆ చూపుల్లో ఉన్నాడు ఆయన. నువ్వు ఆయన కోసం చేసే ప్రార్థనలో ఉన్నాడు ఆయన. మనం చేస్తున్న బాహ్యమైన కార్యక్రమాల్లో లేడు ఆయన. ఎందుకంటే ఆ బాహ్యమైన కార్యక్రమాలు యుగాల నుంచి జరుగుతూ ఉన్నాయి. కృష్ణదేవరాయల కాలం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. వాటి కోసం మళ్ళీ ఎందుకు రావాలి? అందుకని ప్రియమిత్రులారా, 20 మెసేజ్లు, అరే ఇందులో మొత్తం ఎన్ని మెసేజ్లు ఉన్నాయంటే ఇంచుమించుగా 23 మెసేజ్ల్లో మనం 20 మెసేజ్లు ఆల్రెడీ చదువుకున్నాం. మరొక 3 ఉన్నాయి. అవి అయిపోతే ఈ మెసేజ్ అయిపోతుంది. నా ప్రేమపూర్వకమైన విన్నపం మీ అందరికీ ఏంటంటే, మన జీవనాలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది వృద్ధులు వెళ్ళిపోయారు, 1 by 1 వెళ్ళిపోయారు. చాలా మంది యువకులు కూడా వెళ్ళిపోయారు. లాస్ట్ ఫేజ్ ఆఫ్ సెక్షన్ మిగిలిపోయింది. ఆ సెక్షన్ లో మనం ఉన్నాము. మనం కూడా వాళ్ళలాగే ఉంటామంటే దానివల్ల పొద్దుతారు చెప్పండి. మీరు ఇన్నేళ్ళు బాబా కార్యక్రమాలకు వెళ్ళినందుకు, బాబా అంటున్నందుకు, బాబా కోసం ఎంతో త్యాగాలు చేస్తున్నందుకు మీకు ఫలితం ఏంటి వస్తుంది? మీకు అందరితో పాటు మనం భజనలు చేస్తావా? కొంచెం ఆచరణ ఆయనకి దగ్గర కావడానికి ప్రయత్నించి తప్ప ఆలోచించండి. ఆలోచించి ఆ తర్వాత మీకు అనుమానం ఉంటే నన్ను అడగండి. ఎందుకంటే అడగండి, నా బాధ్యత కూడా అది, ఈ పని బాధ్యత అది. తప్పకుండా మీ అనుమానం చేస్తాను. ఎందుకంటే ప్రపంచం 3 నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. మనము నాశనం అయిపోకూడదు. ఆఖరి క్షణంలో మనం ఆయనతో ఏకత్వాన్ని పొందాలి. అందుకోసం ప్రయత్నించేద్దాం. ప్రయత్నించేది మాత్రం తప్పులేదు కదా. ఆ ప్రయత్నం సరైన ప్రయత్నం ఉండాలి. ఏమిటా ప్రయత్నం? నిరంతరం బాబా నామస్మరణ చేసుకోవడమే. అది హృదయపూర్వకంగా చేయడమే. ఈ మహావిష్ణుమైన ఒక్క క్షణంలో, ఒక్క కాలంలో నిన్ను తన యొక్క ఆ హృదయ కుహరంలోకి తీసుకుంటాడు ఆయన. విశ్వసించండి. విశ్వసించి అలా జీవితాన్ని పవిత్రం పునీతం చేసుకోండి. నాన్న టైం అయిపోయినట్టుంది. అయిపోయింది. సో మనం రేపు కలుసుకుంటాం.